అసలు అమ్మాయిలకి వెయిట్ ట్రైనింగ్ ఎందుకబ్బా? ఏ కార్డియోనో ఫ్లోర్ వర్కౌట్స్ చేసుకుంటే సరిపోతుంది కదా. అరే బాబు, అసలు జిమ్కి వెళ్ళటం ఎందుకు, ఆ వెయిట్స్ ఎత్తటం ఎందుకు? ఇంట్లో అంట్లు తోముకొని బట్టలు ఉతుక్కొని ఇల్లు ఉడ్చుకొని మాపింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది కదా అనుకునే వాళ్ళు సో ప్లీజ్ కొంచెం పక్కకి లాడుకోండి. బేసికల్లీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే అమ్మాయిలకి మజిల్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఆ మజిల్ అనేది మనకి ఏజ్ 30+ అయ్యే కొద్దీ మజిల్ అనేది కొంచెం కొంచెం పోతూ ఉంటుంది. సో ఈ హార్మోనల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఏవైతే మనకి వస్తున్నాయో అవన్నీ మజిల్ లాస్ వల్లనే వస్తున్నాయి. సో బేసికల్లీ ఇప్పుడిప్పుడే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఆడవాళ్ళకి రీచ్ అవుతుంది. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో ప్లీజ్ మీరు అవి చేయకండి ఇవి చేయకండి అని చెప్పుకుంటూ ఆల్రెడీ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉండకండి. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, బట్ ప్లీజ్ డిస్కరేజ్ అయితే చేయకండి. ఒక అమ్మాయి కష్టపడి 100 kgs డెడ్ లిఫ్ట్ చేస్తుంది అంటే ఆమె దానికి ఎంత కష్టపడి ఉంటుంది, ఎన్ని సాక్రిఫైసెస్ చేసి ఉంటుంది. ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ తన హెల్త్ ని మేనేజ్ చేసుకుంటూ జిమ్కి వచ్చి తన టైం తీస్తుంది అంటే మీరు అర్థం చేసుకోండి. మగవాళ్లే కాదండోయ్, ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఈ లిస్ట్ లో. నీకెందుకమ్మా, ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా అనుకునే వాళ్ళు ప్లీజ్ వెయిట్ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి. హెల్త్ మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.